పత్రికా విలేకరుల సమావేశంలో సైనిక అధికారులు పాల్గొన్నారనుకోండి, వాళ్ళు విలేకరులతో మాట్లాడుతున్నారనుకోండి, ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా, ఎంత డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తారు. మన భారతదేశానికి చెందినటువంటి పురుష మహిళా అధికారులు ఆపరేషన్ సింధూర్ సమయంలో మనకి ప్రెస్ బ్రీఫింగ్లు ఇచ్చారు. ఎంత హుందాగా వాళ్ళు ఇచ్చారు. కానీ పాకిస్తాన్ తీరు మాత్రం పూర్తిగా వేరు. పాకిస్తాన్లో ఐఎస్ఐకి చెందినటువంటి ఐఎస్పిఆర్ యొక్క డైరెక్టర్ జనరల్, ఐఎస్పిఆర్ అంటే పాకిస్తాన్ మిలిటరీ యొక్క ఐఎస్ఐ యొక్క పబ్లిక్ రిలేషన్స్ వింగ్, దాని డైరెక్టర్ జనరల్ ఆయన పేరు లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. ఈ అహ్మద్ షరీఫ్ చౌదరి గారు ఒక విలేకరి కొద్దిగా ఏదో ప్రశ్న వేసేటప్పటికి ఆ ప్రశ్న కాస్త ఇబ్బందికరంగా ఉండేటప్పటికీ ఆయన ప్రశ్నని ఎత్తగొట్టడమే కాకుండా ఆ విలేకరి, మహిళా విలేకరి వైపు చూసి కన్ను గీటాడు. ఆ మహిళా విలేకరి పేరు అప్సా కోమల్. పాకిస్తానీ ముస్లిం విలేకరే, కానీ ఈ చౌదరి గారు ఆమె వైపు చూసి కన్ను గీటారు. కన్ను గీటటము అన్ని మీడియా ఛానల్స్ క్యాప్చర్ చేశాయి. అంటే ఒక మహిళా జర్నలిస్టు పట్ల ఎలా వ్యవహరించాలో భారతీయ మిలిటరీ ఆఫీసర్లను చూస్తే తెలుస్తుంది. ఎలా వ్యవహరించకూడదో పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ స్థాయి ఉన్నటువంటి ఆఫీసర్ని చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఇది చాలా పెద్ద వివాదంగా మారింది.